నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం అరటి పువ్వుతో మసాలా వడ. అరటి పువ్వులో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ అరటి పువ్వు మనకి అరటి పళ్ళు వచ్చిన తర్వాత, అరటి కాయలు వచ్చిన తర్వాత ఆ పువ్వుకి కింద మిగతా కాయలు రావడం మానేసి ఈ పువ్వు ఏదైతే కొంచెం పొడుగ్గా వచ్చి ఇది ఉంటుంది. అయితే దీన్ని అరటి చెట్టు దగ్గర నుంచి ఇది కోసేస్తారు. ఈ కోయగానే ఇంకా అరటి కాయలు కొంచెం ఫాస్ట్గా పెద్దగా అవుతుంటాయి. కానీ మన అరటి తూట అంటే దాని లోపల ఉన్న స్టెమ్, అలాగే అరటి పువ్వు, ఇవన్నీ చక్కగా మనం చెట్టునంతా వాడుకోవచ్చు. అరటి ఆకులు మీ అందరికీ తెలుసు, మంచి భోజనం తినేటప్పుడు అరటి ఆకులు తింటే దాని మజానే వేరు. అయితే ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి ఈ కింద ఇలా చిన్నగా రెక్క ఉంటుంది. ఈ రెక్క ఒకటి తీసేయాలి. అలాగే దీన్ని స్టిగ్మా ఉంటుంది. ఇది మనకి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తీసి ఈ పువ్వులన్నిటినీ మనం నీళ్ళల్లో వేసుకుంటాం. అయితే దీంట్లో ఒక రకమైన ఒగురు ఉంటుంది. దాన్ని కట్ చేయడం కోసం కొంచెం మనం మజ్జిగ చేసుకొని మజ్జిగలో వేసేసుకుంటాం. ఎనీథింగ్ యాసిడిక్ అంటారు, కానీ ఇళ్ళల్లో అందరికీ పెరుగు ఉంటుంది కాబట్టి ఇలా నీళ్ళల్లో కొంచెం పెరుగులాగా వేసుకొని మజ్జిగ చేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి పెట్టుకుంటారు. తర్వాత ఈ పువ్వు ఒక్కొక్కటి. అయితే ఒకప్పుడు ఈ అరటి పువ్వు చాలా డెలికసీ ఉండేది. ఇప్పటికీ చాలామంది వెజిటేరియన్స్కి ఈ అరటి పువ్వుతోటి రకరకాల డిష్లు చేస్తారు. దీంతో మనం కూరలు కూడా చేసుకోవచ్చు. కానీ ఈ పువ్వులు ఫస్ట్ అయితే చాలా ఓపికగా మనం చాలామంది అంటారు, అబ్బా ఇది చాలా కష్టం అంటే మనం ప్రతి ఒక్కటి దాన్ని క్లీన్ చేసుకొని ఎలా తింటాం. చుక్కుడుగాయ ఆ పైన బీన్స్ వాటన్నిటికీ స్కిన్ని మనం స్లోగా చేస్తాం కదా, అలా ఈ కింద రెక్కను తీసేయండి. చూడండి, ఇలా అరటి పువ్వు తీసినప్పుడు మరోసారి చూపిస్తున్నాను. ఇలా కింద ఒక రెక్క ఉంటుంది, దాన్ని అలాగే ఈ స్టిగ్మా ఇది గట్టిగా ఉంటుంది. వీటన్నిటిని తీసుకొని మనం క్లీన్ చేసి పెట్టేసుకుందాం. అరటి పువ్వు పైన ఒక్కొక్కటి తీస్తూ ఉంటే దీంట్లో మనకి పువ్వులు వస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని నేను ఈ విధంగా నీళ్ళల్లో పెట్టేసి పెట్టుకున్నాను. చూడండి, వీటిని మనం చాప్ చేసుకోవడమే. ఇలా పర్ఫెక్ట్గా మనకి ఇవి వచ్చేసాయి మన ఈ పువ్వులు. వీటిని చాప్ చేసి మనం వాడుకుందాం. దీని లోపల ముందు మనము ఈ వడకి కావాల్సిన మనం ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. అయితే మనకి ఈ మిక్సీ జార్లో ధనియాలు, చూడండి ఇట్లా ధనియాలు వేసాను. ఇది ఫ్రై మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా అవుతుంది. సో కింద ధనియాలు, తర్వాత జీలకర్ర, అలాగే దీంట్లో కొంచెం సోఫ్ కూడా వేసుకుందాం. వీటన్నిటి కింద ఎందుకు వేసానంటే కింద మనకి ఫస్ట్ పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. కరివేపాకు కొంచెం వేసుకొని ఈ ధనియాల్ని ఫస్ట్ మనం లైట్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తర్వాత ఈ శనగలు వేసి మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకుందాం. మరి ఈ పువ్వు ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఫైన్గా చాప్ చేసి దీన్ని మిక్సీ జార్లో వేయకండి. ఈ టెక్స్చర్ మనకి తినేటప్పుడు మనకి తెలుస్తుంది. ఈ పువ్వుని ఈ విధంగా చిన్నగా చాప్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మన ధనియాలు, సోంపు, జీలకర్ర, అలాగే మన కరివేపాకుని బరకగా గ్రైండ్ చేసి దాంట్లో ఈ శనగలు నానబెట్టిన ఈ శనగపప్పుని వేసి మనం గ్రైండ్ చేసి తర్వాత దాంట్లో మిగతా మసాలా ఎలా చేయాలో చూపిస్తాం. మన మిక్సీ జార్లో మన ధనియాలు అన్నీ వేసాం. కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. ఆ ధనియాలు అవన్నీ తాకుతూ ఉంటేనే ఫ్రైలో మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, మనము ఆ శనగ పప్పు ఏదైతే నానబెట్టింది ఇందులో వేసామో కొంచెం గ్రైండ్ చేసానో ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మిగతావన్నీ మనకి బరకగా దంచిన వేస్తాం. సో ఇందులో మనం గ్రైండ్ అయిన ఈ మిశ్రమాన్ని చక్కగా బౌల్లో తీసుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏదైతే అరటి పువ్వుని చాప్ చేసుకున్నామో దీన్ని కూడా ఈ బౌల్లో వేసేయండి. ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు. అయితే చాలామంది ఇలా తినేటప్పుడు ఆ ఊర్లలో తిన్న రుచి రావాలి. నేను 5 స్టార్ హోటల్లో చేసే రుచులు వేరుంటాయి, కానీ ఈ తొక్కతో సహా వేసినప్పుడు ఊర్లలో తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. సో అలా చేసుకోవడానికి ఈ అరటి పువ్వుతో చేసేటప్పుడు నేను ఆ విలేజ్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను. ఈ వెల్లుల్లి కూడా ఇలా వేసి దాన్ని వెల్లుల్లి పేస్ట్ వేద్దామంటే రాదు, ఆ రుచి అంటారు. దీన్ని ఇలా వెల్లుల్లి వేసి దంచాను. తర్వాత అల్లం ముక్కలు, ఈ అల్లం ముక్కలు కూడా వేసి దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకుందాం. చూడండి,
మనకి తినేటప్పుడు ఇది అక్కడక్కడ ముక్క తాకాలి. అందుకని చెప్పేసి ఈ అల్లం ముక్కలు పర్ఫెక్ట్గా ఇలా చక్కగా క్రష్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని వేసి కచ్చాపచ్చగా దంచేసి మనం ఇందులో వేసుకుందాం. ఇందులో వీటితో పాటు కొంచెం పసుపు కూడా మనం వేసేసుకుందాం. వేసి మనం ఉప్పు కూడా వేసి ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసుకుందాం. చూడండి, ఉప్పు కూడా కావాల్సినంత కరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఈ పచ్చిమిరపకాయలు కూడా దంచి ఇందులో వేసుకుందాం. నా రోట్లో దంచుకున్న ఈ పచ్చిమిరపకాయ ఇది కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేస్తున్నప్పుడు అందుకని చెప్పేసి మనం వేసిన శనగపప్పుని కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేశాను, మసాలా వడలో కాకుండా. ఇప్పుడు ఈ అరటి పువ్వుతోటి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేస్తే మనకి ఆ టెక్స్చర్ రాదు. ఇందులో ఆల్రెడీ మనకి ఆ తేమ వస్తుంది. ఇందులో ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేయకండి. సింపుల్గా ఆ ఉల్లిపాయ బదులు మనకి ఇవన్నీ కచ్చా పచ్చగా ఉన్నవన్నీ మంచి టెక్స్చర్ అందజేస్తుంది. ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయింది. చిన్న చిన్న ముద్దలుగా చూడండి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కరకరలాడుతూ భలేగా వస్తుంది. ఇలా చిన్న అరిటాకు తీసుకొని దీన్ని ఇలా చేసి కావాలంటే చిల్లు కూడా దీంట్లో వేసి నూనెలో మనం వేసి ఫ్రై చేసుకోవాలి. కానీ మనకి నూనె రెడీగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం పర్ఫెక్ట్ ఇలా వేసుకొని ఇలా అరటి ఆకు మీద వేసి ఇలా తీసి వేసేసుకోండి. చిన్న చిన్న ఉండ చేయండి. దీనిపైన వేసి ఇలా చిన్న చిల్లులా చేసి ఇలా తీసి వెంటనే దీన్ని ఇలా వేసుకోండి. వేసేటప్పుడు జాగ్రత్త, పైనుంచి వేయద్దు, నూనె దగ్గరికి చెయ్యి తీసుకెళ్ళి వేసుకోవాలి. మరీ పైనుంచి వేశారనుకోండి మనం మూతి మీద ఆ నూనె పడుతుంది. మరీ ఎక్కువ వేడికి ఉండకూడదు. కొంచెం మీడియం హీట్లో కనుక మనం చేసుకుంటే పర్ఫెక్ట్. ఎంతో సింపుల్గా ఈ అద్భుతమైన వడ రెడీ అయిపోతుంది. అరటి పువ్వుతో చేసుకునే ఈ వడలో మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. మనకి డైజెషన్ దానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నేను ఇంకా అరటి పువ్వుతోటి కొన్ని కూరలు మీకు చేసి చూపిస్తాను. మన భారతదేశంలో ఎన్ని రకాల వేరియేషన్స్, ఎన్ని అద్భుతమైన వంటలు మనం చేస్తూ ఉంటాము. ఇది చెప్పాను కదా, ఇది కెరేబియన్ ఐలాండ్స్ ఎక్కడైతే ఈ అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ వీటితో చేస్తారు ఈ అరటి పువ్వుతో. కాకపోతే ఇది పని కూడా ఎక్కువనే. ఎందుకంటే ఎవరికి అంత ఓపిక ఉంటుంది? మన పూర్వీకులే, మన వాళ్ళకే అంత ఓపిక ఉండేది. మనకి ఇంకొకటి, మనకి ఆహారంలో మనకి వెజిటేరియన్స్కి చక్కగా వాళ్ళకి ఏవైతే మాంసకృతులు అవి ఇవి తక్కువ ఉంటాయి అనుకుంటారో, ఆ మినరల్స్ ఫైబర్ అవి తక్కువ ఉంటాయి అనుకుంటారో, వాళ్ళు చక్కగా ఇలాంటి అద్భుతమైన వెజిటేరియన్ ఐటమ్స్ చేసి తినేవాళ్ళు. సో మన భారతదేశంలో ఉన్నన్ని అద్భుతమైన రుచికరమైన కాంబినేషన్స్ వేరియేషన్స్ మరే దేశంలో లేదు. కాకపోతే బాధ ఏంటంటే ఇవి మన పిల్లలు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఒక బాధ్యతగా వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళకు కూడా ఇలాంటి రుచులు పరిచయం చేయండి. ఇంకేంటి, మంచి కలర్ వచ్చిన తర్వాత భలే కరకరలాడుతూ ఉంటాయి, తింటే అదిరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వాటిని ఇంకా నేను సన్నటి వీటిని చూశాను. కచ్చా పచ్చగా వేయడం వల్ల మనకి ఇందులో ఆ ఉల్లిపాయలు వేసిన ఫీలింగ్, అంతేకాకుండా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. వడలు వడలు అరటి వడలు పర్ఫెక్ట్. ఇలా చేసుకొని మనం తినేద్దాం ఈ వడలు. ఆహా నూనె వెళ్ళిపోవాలి అంటే మనకి పర్ఫెక్ట్. ఇట్లా పేపర్ టవల్ మీద పెట్టేసుకోండి. చూడండి ఎన్ని గారెలు, ఎంతో కరకరలాడుతూ బ్రహ్మాండంగా వస్తుంది. అదే కనుక మీరు కచ్చా పచ్చా కాకుండా పేస్ట్ చేసి వేస్తే ఇలా కరకరలాడుతూ రావు. నేను ఈ వడలు చేసుకున్నప్పుడు కొన్ని అట్టి పెట్టుకొని చక్కగా పెరుగన్నంతో సాంబార్ అన్నంతో తింటే చాలా బాగుంటుంది. సో మన అరటి పువ్వుతో చేసిన ఈ వడలు ఓహో, ఈ వేడిగా మనం చేసుకునేవి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా. మన అరటి పువ్వు వడలు చక్కగా అరటి ఆకులోనే మనం వడ్డీ చేసుకున్నాం. ఇంకేంటి ఆలస్యం, ఇవి రెడీగా అయిపోయినాయి. కాకపోతే చాలా వేడిగా ఉన్నాయి. ఆహా చూడండి ఎంత కరకరలాడుతూ ఇలా నోట్లో కొరికితే భలే అద్భుతంగా ఉంటుంది. సో అక్కడక్కడ ఆ ఫ్రైడ్ వెల్లుల్లి, అల్లం, ఆ పచ్చిమిరపకాయలు, మన అరటి పువ్వు అన్ని రుచులు సమ్మేళనంతో భలే అదిరిపోతుంది. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. అరటి పువ్వుతో మసాలా వడ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కొన్ని నీళ్లు, కొంచెం
పెరుగు కలుపుకొని మజ్జిగలా చేసి అరటి పువ్వుని చూపించిన విధంగా దాన్ని క్లీన్ చేసుకొని అందులో సోక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిడైజ్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, సోంపు, కరివేపాకు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ అయిన తర్వాత నానబెట్టిన శనగపప్పు కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లో వేసి అలాగే అరటి పువ్వుని చాప్ చేసింది కూడా దాంట్లో వేసుకోండి. దాంట్లో పసుపు అలాగే ఉప్పు కూడా వేసి పెట్టుకోండి. రోట్లో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయల్ని కచ్చాపచ్చాగా దంచి దాన్ని కూడా ఈ బౌల్లో వేసి చూపించిన విధంగా వీటన్నిటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఫ్లాట్గా వడల్లా చేసుకొని ఎంత సన్నగా చేసుకుంటే మీ వడలు అంత బాగుంటాయి. వేడి నూనెలో ఫ్రై చేసి కరకరలాడేంత వరకు మంచి రంగు వచ్చిన తర్వాత వేడివేడిగా వడ్డించుకోండి. భలే అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.